వైశాఖ పురాణం 15వ అధ్యాయము. వైశాఖవ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు. ఇట్టి యుత్తమ ధర్మములు శాశ్వతములు, వేదనరూపితములు కదా. ఇట్టి యుత్తమ జన్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు. రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధనసాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యముల నుత్తమములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని ఎరిగెను. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్రపోత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతమసుగుణ ప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు ఏదో యొక్క విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజాది క్రియలు కష్టసానిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతమస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయ మోహితులు కర్మపరతంత్రులనగు మూజులు ఈ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములనియు తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగుగములుగా ఎవరికిని తెలియకియున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరుగనివాడు, బ్రహ్మజాని. అతడొకనాడు వేటాడుటకే అడవికి పోయెను. వశిష్య మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలందు కూర్చుండబెట్టి విసనకయలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చిచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్ళయందు, మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞనుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రంగు వశిష్ఠుని యాశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్య మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కరములతో నాదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును, మహారాజా, దీనిని వివరించినవకాశము లేదు. మా గురువుల యాజ్ఞనుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిథి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని.
ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములు నెరిగినవాడవు. నేను మీకు శిష్యుడును దయించి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను. వశిష్య మహర్షియు రాజునకు గల ధర్మజిజాసుకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములు నెరుగుటేందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖ మాసమున బాహ్యస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానాచనములన్నీ చేసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా నుండును. వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నానదానములు పూజాదికములు మాన్నవారెంత గొప్ప కులమున జన్మించిన వారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని ఎరుగుము. వైశాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమ. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకంగా నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకేనను స్వల్పకర్మకేనను సంతసించును. భక్తిలేని కర్మయంత పెద్దదైనను అతడు సంతసించును సుమ. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్పకర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తి అధికమైనచో స్వల్పకర్మకేనను అధిక ఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమైనను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమ. వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగా నాచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడివరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్య మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవత ధర్మములు వాణ్యంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్య మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఓయనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయస్సు దాటిన వారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును, లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంజువైనను తీవ్రదండన కర్హులేనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వాణిని యథాశక్తిగా దానము చేయవలయును. చలివేంద్రములు మున్నగు వాణి నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకొక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులనుంచెను. ఈ విధముగా నా మహారాజు ఆజ్ఞించేవాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఈహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు నరకమునకు పోవువారెవరునూ లేకపోయేరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు వ్రాసనను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగే అతడురకనుండవలసి వచ్చెను.
ఏ పనులు చేసినా వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములని వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు, స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై యుండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను. వైశాఖ పురాణం 15వ అధ్యాయం సమాప్తం.